హాయ్ ఫ్రెండ్స్, చూడండి అందరూ బాగున్నారు కదా. ఇక్కడ చూడండి మనకు మామిడి చెట్టు. మామిడి పూత చూడగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఏ పండుగ గుర్తొస్తుంది? మనకి ఉగాది గుర్తొస్తుంది. ఎందుకంటే ఉగాది పచ్చడిలో మనం మామిడికాయలు కూడా యూజ్ చేస్తాం కాబట్టి మనకు పూత చూడంగానే మనకు వేసవి మరియు ఉగాది గుర్తొచ్చేస్తుందండి. చూడండి కలర్గా ఇది చూడండి. ఈ పూత అంతా కూడా పింక్ కలర్లో ఉంది. ఇక్కడ చూడండి ఈ చెట్టు వేరే ఉంది. అదేవిధంగా మనకు ఇక్కడ చూడండి ఈ వెరైటీ చూడండి, ఎల్లో పూత. మామిడి చెట్లు చూడంగానే మనకు మామిడికాయలు గుర్తొచ్చేస్తాయండి. ఈ జ్యూస్ గుర్తొచ్చేస్తుంది. లాస్ట్ టైం మనకు మామిడికాయలే తిన్నట్టు లేదు. ఈసారి మాత్రం ఫుల్ ప్రెజర్డ్గా తింటామండి ప్రతి ఒక్కరు కూడా. చూడండి ప్రతి ఒక్క మొక్కకి గ్యాప్ లేకుండా పూత అనేది పూస్తుందండి. మనకు దగ్గర నుండి చూసేసేయండి పూత. ఈ పూత నిలవటానికి, పిండి నిలవటానికి మనం కొబ్బరి నీళ్ళు లేదా పంచగవ్య లాంటివి మనం మొక్కలకి వాడుకుంటామండి. మంచి కాయ షైనింగ్ కావచ్చు, మంచిగా గట్టిగా పూత కూడా రాలకుండా, పిందులు రాలకుండా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం కొబ్బరి నీళ్ళు లేదా పంచగవ్యలో కూడా మనము అన్నీ కూడా మనకు ఈ పాలు, పెరుగు, నెయ్యి, ఇది మనకు